ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసును లాక్కుపోయిన కేసులో నిందితుడిని తడికలపూడి పోలీసులు అరెస్టు చేశారు. వెంకట సత్యవతి అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 7వ తారీఖు ఆ రోజు కామరపుకోట విలేజ్ లో పట్టూరు బీసీ కాలనీ ఆ ఏరియాలో ఒక రాబరీ జరిగింది. కంప్లైనెంట్ ఈ కళాకోటి వెంకట సత్యవతి అని లేడీ, 70 years ఓల్డ్ లేడీ. కొంచెం ఫేస్ హైడ్ చేసి ఒక పర్సన్ లోపల ఎంటర్ అయ్యి ఆ లేడీ వేసుకున్న గోల్డ్ చైన్ స్నాచింగ్ ట్రై చేశారు. కామరపుకోట విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఈ ఆర్ఆర్జీకే డైరీ దగ్గర ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి ఈ గోల్డ్ చైన్ డిస్పోజ్ చేసిన లొకేషన్ నుంచి మనం రికవర్ కూడా చేసుకున్నాము.